పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని వేములవాడ పట్టణంలోని ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో ప్రభుత్వ శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలతో ప్రార్థనలు చేశారని, రంజాన్ పండుగ దానం, సేవాస్ఫూర్తి వంటి అత్యున్నత విలువలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. త్యాగం, కరుణ, శాంతి, ప్రేమ, సామరస్యాన్ని చాటే రంజాన్ పండుగను క్రమశిక్షణతో ప్రశాంతంగా జరుపుకోవాలని ప్రభుత్వ శ్రీనివాస్ ముస్లిం సోదరులకు పిలుపునిచ్చారు. नाना अल्लाह के नेक बंदे, ये ज़माना जाहिलियत है। मेरे और आपके आका सल्लल्लाहु अलैहि वसल्लम तो इसी चीज को खत्म करके गए। आज उसी चीज को हम रिवाज के अंदर लेके आ रहे हैं। रमजान में बाज मेरे भाई तो ऐसे हैं जो रमजान मुकद्दस के महीने में मस्जिद के अव्वल सफ में नजर आते हैं, लेकिन रमजान के बाद नजर नहीं आते। नाना अल्लाह के नेक बंदे थोड़ा मिलने वाले हटो, थोड़ा मिलने वाले हट जाओ, वाइट ना को ठहरो, मिलने वाले हट जाओ। दोस्तन भाई ముస్లిం సోదర సోదరులందరూ కూడా నా వైపు నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పక్షాన మీ అందరికీ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఏటా రంజాన్ పండుగ పర్వదిన సందర్భంగా ఒక మాసం రోజులు పవిత్ర రోజులుగా రోజా ఉంటూ అందరూ బాగుండాలని, లోక కళ్యాణం జరగాలని, తమ ఇంటి కుటుంబ సభ్యులు, తమ గ్రామము, తమ పట్టణం కూడా బాగుండాలని చెప్పని ఆ అల్లాను ప్రార్థించేటువంటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకున్న క్రమంలో దేశంలో కూడా ఈ రంజాన్ వేడుకలు జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం పక్షాన్ని అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం, ప్రభుత్వం పక్షాన్ని ఇఫ్తార్ విందులు ఇవ్వడము, ఈ నెల రోజులు కూడా మీరైతే పవిత్ర మాసంలో చేసినటువంటి ప్రార్థనలన్నీ ఫలించాలని నేను కూడా ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఆ అల్లాను వేడుకుంటూ, ఆ భగవంతుణ్ణి ఈ సందర్భంగా వేడుకుంటూ, మరి సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖ జీవితంతో ఆనందమైన జీవితం ఉండాలని చెప్పని సందర్భంగా వేడుకుంటూ, మరి చాలామంది ఈ రంజాన్ పండుగ మేము దసరా పండుగను ఘనంగా జరుపుకున్నట్టుగా, మీరంతా కూడా క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నట్టుగా ముస్లిం సోదరులందరూ కూడా ఈ రంజాన్ పండుగను అతిపెద్ద పండుగగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరూ బాగుండాలని కోరేటువంటి కార్యక్రమం. మన దేశం లౌకిక దేశం, అందరినీ గౌరవించేది, అన్ని మతాలను గౌరవించేటువంటి మన చట్టంలోనే, మన గ్రంథంలోనే రాసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకుంటూ ముందుకు పోయేటువంటి సోదర భావంతో ముందుకు పోయేటువంటి కార్యక్రమం భాగంగా మీ సన్నిధిలో రావడం జరిగింది. మీ అందరికీ కూడా మరి రంజాన్ పండుగ సందర్భంగా అలాయ్ బలే కార్యక్రమంలో మరి పాల్గొంటూ ఇది ఆనందదాయకంగా ఉంది. మీ అందరితో కలిసి ఈ విధంగా ఉండడం, మీరు మరోసారి ఆ అల్లాను ఈ రంజాన్ పండుగ సందర్భంగా భగవాన్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి, మీతో పాటు మేము అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కలుస్తూ కలిసి జీవనం కొనసాగిస్తూ ముందుకు సాగదామని చెప్పిన మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరోసారి రంజాన్ పండుగ పర్వదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. అందరికీ వేములవాడ పట్టణ మండల ముస్లిం సోదరి మనులకు అందరికీ ఈద్ ముబారక్. అలాగనే మా ప్రభుత్వ విప్ ఆదిశీలన్న గారికి, అలాగనే మున్సిపల్ కమిషనర్ గారికి మరియు డిఎస్పీ గారికి, టౌన్ సిఏ గారికి, అలానే మున్సిపల్ అధికారులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో చాలా వైభవంగా మంచి ఏర్పాట్లు చేసిర్రు. అందుకోసం ఎమ్మెల్యే గారికి, అలానే కమిషనర్ గారికి మళ్ళా నుంచి ఏర్పాట్లు చేసిన సెక్రటరీ గారికి కూడా నేను వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి అందరూ సుఖశాంతులుగా ఉండాలని
నెల రోజులు ఉపవాసం ఉండి దేశంలో సుఖశాంతి ఉండాలని ఆ అల్లాతో ప్రార్థిస్తూ పాడి పంట అన్ని సామాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అల్లాని వేడుకున్నాం. అలాగనే మళ్ళీ వేములవాడ టౌన్ మరియు మండల ముస్లిం సోదరి మరలకి మరి అందరికీ కూడా మరొకసారి ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలు నేను తెలుపుకుంటున్నాను. ముస్లిం సోదరులకు అతిపెద్ద పండుగ, పవిత్రమైన పండుగ రంజాన్ పండుగ. ఈ పండుగ సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఈద్గా దగ్గరకు వచ్చి మా ముస్లిం సోదరులందరూ కలిసి అందరితో అలాయ్ తీసుకొని వారందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మరి భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, గంగా యమునా తాయిబ్ లాగా అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా మరి ప్రతి పండుగలను కూడా అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండుగలు ఉంటాయి. కాబట్టి మన యొక్క ఈ యొక్క పండుగకు మరి ఆ అల్లా అందరినీ చల్లగా చూసి అందరూ కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇచ్చి మరి అందరూ కూడా బాగుండాలని చెప్పి ఆ అల్లాని కోరుకుంటూ మరి ఇక్కడ మా అందరూ కలిసినటువంటి మా ముస్లిం సోదరులందరూ కూడా మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. వేములవాడ పట్టణ ప్రజలకు ముస్లిం సోదరిమణులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు. మరి ఒక పవిత్రమైన రంజాన్ పురస్కరించుకొని ఈరోజు మరి ఈద్గా వద్ద పెద్ద ఎత్తున సంతోషంగా మరి ప్రార్థనలు చేసుకొని మరి అలాయ్ తీసుకొని మరి శుభాకాంక్షలు తెలుపుకోవడం జరిగింది. మరి పవిత్రమైన రంజాన్ 30 రోజులు ఉపవాస దీక్షల నుండి మరి అలా ఖురాన్ అవతరించిన రోజు మరి అలా ఈ యొక్క పవిత్రమైన రంజాన్ నెలలో ఉపవాసం ఉంటే ఆ యొక్క స్వర్గానికి పోతామని చెప్పి అల్లా ప్రకటించను. మరి ఆ యొక్క అల్లా దీవించిన క్రమంలో మరి ప్రతి ఒక్కరు కూడా మరి రానున్న కాలంలో ఆయురారోగ్యంతో పాటు వ్యాపారంగా బిజినెస్ పరంగా ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెంది మరి పాడి పంట చల్లగా ఉండాలని చెప్పి ఆ అల్లాను ప్రార్థిస్తున్నాం. రానున్న కాలంలో మరి ఈ యొక్క అల్లా మాకు ఇక్కడ ఈద్గా పరంగా మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మన సహాయసహకారం కూడా ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి ప్రతి ఒక్క సోదరిమణులకు మా టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి చెల్లెమణి లక్ష్మణ్ తరఫున మా పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముస్లిం సోదరిమణులకు మరి సంవత్సరంలో అత్యంత గొప్పగా జరుపుకునే పండగ మరి రంజాన్ పండగ సందర్భంగా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి 10వ వార్డును ఉన్నటువంటి ఈద్గా దర్గాలో మరి ఈరోజు రంజాన్ వేడుకలు అత్యంత గొప్పగా జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి యొక్క పండగ వాతావరణాన్ని ఎప్పుడు వాళ్ళ కుటుంబాలలో వారి యొక్క మరి అభ్యున్నతకు మరి అల్లా కరుణించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అష్టైశ్వర్యాలు కలగాలని మరి మేము కూడా కోరుకుంటూ మరి ఇక్కడికి మనల్ని ఆహ్వానించినటువంటి ముస్లిం పెద్దలకు మరి ప్రజలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ